హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటర్ భాష. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చాలా అంటే చాలా కృతజ్ఞతలండి. ఇంకా ముందు ముందు కూడా మీ అందరి సపోర్ట్ ఇలానే ఉండాలి. మన ఛానల్ ఇంకా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాము. దోస్తులు ఇల్లరికపు అల్లుడు అనే సిరీస్ ని చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఈ రోజు వీడియో ఏంటంటే ఇల్లరికపు అల్లుడు పార్ట్ 6 అన్నమాట. దోస్తులు ఈ సిరీస్ ని చాలా బాగా సపోర్ట్ చేస్తే ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఈ సిరీస్ అనేది కంటిన్యూ చేయడానికి మేము ముందడుగేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియో చూసినాక వీడియోని చిన్న లైక్ చేసి హై పాయింట్స్ కూడా ఇవ్వండి. దోస్తులు ఈ మధ్య మన వీడియోస్ కి వ్యూస్ అనేది చాలా బాగా వస్తున్నాయి, అట్లనే లైకులు వస్తున్నాయి, అట్లనే హై పాయింట్స్ కూడా వస్తున్నాయి. చాలా ఆనందంగా అనిపిస్తుంది. మీరు ఏ సపోర్ట్ చేసినట్టయితే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇంకా ముందు ముందు కూడా చాలా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. మేము ఎక్కడో ఉండి కష్టపడి వీడియోస్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే మీరు ఎక్కడి నుంచో చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీ ముఖం మాకు తెలియదు, మా ముఖం మీకు తెలియదు, కానీ మాటల వరకు అయితే మా వింటుర్రు. మీ అభిప్రాయం మాత్రం కామెంట్ బాక్స్ తెలియజేస్తారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా కొంతమంది సబ్స్క్రైబర్లకు చెప్తున్నది ఏంటంటే మీ అభిప్రాయం వీడియో పైన ఎట్లుంది, ఇంకా ఎట్లా చేస్తే బాగుంటుంది, లేకపోతే ఇదే కంటిన్యూ చేయాలా, ఇంకా బెటర్ గా తీసుకురావాలని మీ అభిప్రాయం అనేది కింద కామెంట్ బాక్స్ తెలియజేస్తే మేము మీతో మాట్లాడతాం. కాబట్టి అప్పుడు కమ్యూనికేషన్ అనేది పెరుగుతుంది. సరేనా దోస్తులు? ఈ రోజు మన వీడియో ఏంటంటే ఇల్లరికపు అల్లుడు పార్ట్ 6 అన్నమాట. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. పాపం మా అల్లుడు గన్నిగనం కట్టెలు ఒక్కడు ఇట్లా కొడతాడు కావచ్చు. అవ్వ నేను కొడదామంటే నాకు రెక్కలు లేస్తలేవు. నొప్పులు అయినాయి. ఏం చేయాలి, ఎట్లా చేయాలి? పాపం పిల్లగాడు నామోషుగా ఫీల్ అవుతట్టుండు. ఆగో ఈ ఆదిల్నే ఉన్నాడు, బయటికి వెళ్ళిండు. అల్లుడు, ఆ మామ ఇంకా బయటికి వెళ్తలేవని చూస్తున్నాయ్యా. తిన్నావా లేదా? ఏడ మామ పొద్దుగల తిన్నా, మళ్ళీ అన్నం పెట్టుకురా అంటే నీ బిడ్డ అన్నం లేదా అయిపోయింది, వండుతున్న రాగానే అన్నది. ఇక అప్పటి వరకు కట్టెలన్న కొడదామని బయటికి వెళ్ళా. అవునా, ఒక్కని ఎట్లా కొడతావో అయ్యా? కొడతా మామ, అలవాటే నాకు, కొడతా. మరి కొట్టుపో అయ్యా, ఆకలి అవుతుంది అన్నావు, దెబ్బ కొట్టి తిని పండుకోపో. ఎంతసేపు మామ, ఇక ఇప్పుడేం కొట్టది, జర అయినాక కొడతా. మాట్లాడు జర, బయట ప్రశాంతంగా ఉంది కదా, చల్ల గాలికి నిమ్మలంగా నిలబడి మాట్లాడుకుందాం. ఏమున్నదయ్యా, ఫస్ట్ అయితే పని తీర్చుకోరాదు, తర్వాత నిమ్మలంగా కూర్చొని మాట్లాడదాం. జర శాతం అయితలేదు మామ, ఒక అర్ధగంట అయినాక కొడతా, తీయరాదు. ఏమైతుంది, ఇక నేనే కదా కొట్టేది. నా ఒక్కని పానానికే పెట్టిరు, మీరు ఎవరైతే సాయం చేయరుగా, మరి ఇంకేంది, ఊకోరాదు. నా పని నేను ఎప్పుడైనా చేసుకుంటా. అవు మామ, అత్తమ్మ ఎటు పోయింది, ఇంట్లో లేనట్టుంది. ఏమో అయ్యా, ఇక కులములకు పాలలో కాలకీలకు చెప్పొస్తా అని వెయ్యింది. ఇక ఎప్పుడు వస్తుందో పా, ఆ వచ్చేసరికి జర పని తీర్పుకుంటే నిమ్మలంగా ఉంటది, లేకుంటే ఒక ఇయ్య బుయ్య మొత్తుకుంటదయ్యా మన మీద. ఏం గతి మామ, అత్తమ్మ ఇంట్లుంటే భయము. అత్తమ్మ బయటికి పోయింది కాబట్టి 1-2 గంటలు అవుతుంది. ఆమె వచ్చినాక నిమ్మలంగా కొట్టుకుంటాం తీ. ఏమో అయ్యా, మళ్ళీ నీ ఇష్టము. ఇక అత్తమ్మ వచ్చినాక తిట్టిందనుకో, ఇక అప్పుడు ఫీల్ అవుతావు. అయినా నీకు మీ అత్తమ్మకు మస్తు నడుస్తుంది. ఇక అత్తమ్మని చూస్తే ఎవరైనా భయపడాల్సిందే మామ. ఇంకా మామ చెప్పు, కొత్త సుట్టరికమేమో, ఇక తాగుడు తిండి చుట్టాలతో జోరుగా ఉంటది కదా ఇక పెళ్లిలనేది, ఇక ఆగేదే లేదు తగ్గేదే లేదు. ఏమో అయ్యా, ఎట్లయితుందో ఏం కథను. మీ అత్త దోస్తాన ఏనిస్తాది, ఎంత తాగాలి అంతే తాగాలి, లేవు వీడికించి అని బెదిరించింది అనుకో, మూసుకొని లేవాలి, లోపల పోయి వాడాలి. గట్నే కదా. మీ అత్త గురించి తెలియదు అక్కడుక. అవు మామ, నేను గిట్లా అదే అనుకున్నా. ఇక మామ అల్లుళ్ళం ఎన్నడు కూర్చొని తాగకపోతే గీసారి మా బొమ్మడిది పెళ్లిలా ఇంత దాగి పెగ్గేసి మళ్ళీ మా మామతో కూర్చోవాలి అనుకున్నా మామ. ఇక కళ నెరవేరుతుందో నెరవేరదో చూద్దాం. మీ అత్త ఉన్నంత వరకు మనకు ఆ కళ నెరవేరదయ్యా. ఇక గసంటివన్నీ బంద్ చేసుకోవాలి. ఏం కాదు మామ, అత్తను మేనేజ్ చేసుడు ఈజీ, సింపుల్. జర్రసేపట్లో ఒక మాట ఇట్లా ఇసిరి పడేసినాం అనుకో, అత్తమ్మ నువ్వు అందంగా ఉన్నావు, మస్తు రెడీ అయినావు, ఈ అంత అందంగా ఎవ్వరు ఉంటారని ఒక్క బిస్కెట్ వేస్తే అయ్యేపాయ్, అత్తమ్మ ఒప్పుకుంటది. ఓ అమ్మో, నువ్వే అయ్యా మీ అత్త గురించి మాట్లాడేది? నువ్వేనా? మీ అత్త ఉంటేనేమో పిల్లి లెక్క అవుతావు, ఇప్పుడేమో పూరి లెక్క గదిరిస్తున్నావు. అప్పుడప్పుడు అత్తమ్మ ముందట యాక్షన్లు చేయాలి మామ. అత్తమ్మ గురించి తెలిసిందే కదా మనకు. అరే పో అయ్యా, మళ్ళీ వాన మొగులైందనుకో, ఇంతసేపు ఏం చేసిన వాళ్ళు కొట్టక ఇప్పుడు నరుకుతాను బయటికి వెళ్ళినామని తిడుతుంది. దాంతో మాటలు వాడు కంటే మూసుకొని దబ్బున పని తిప్పుకునేది మేలు కదా. పో అయ్యా, దెబ్బ నరుక్కో కట్టెలు. వచ్చిందనుకో ఓషిగా మూతుంది మన మీద. ఏం కాదు మామ, అత్తమ్మ నేను మేనేజ్ చేస్తా గానీ నువ్వు ఊకో. ప్రతిదానికి అత్తమ్మకు భయపడతావు, నేను లేనా? నేను ఉన్నాక నీకెందుకు బాధ భయం? ఆగో, ఈ కట్టెలు ఈయనే ఉన్నాయి. మా అల్లుడు గిట్ల ముచ్చట పెట్టుకుంటుర్రు. ఏం రోగం పుట్టొచ్చిలకు? నేను బయటికి పోయి 1-2 గంటలు అవుతుంది. ఇక అప్పటిలోపు మా అల్లుడు నరికి పెడతారేమో అనుకుంటే, ఇక చూడు కట్టెలు ఏడు వాడబెట్టిర్రు, ముచ్చట పెట్టు మళ్ళీర్రు. వీళ్ళకి ముచ్చట అంటే పానము. ఓ అయ్యా, మీ అత్త వచ్చిందట చూడు. రాజు, ఏమైంది? కట్టెలు ఇంకెంతసేపు ఉంటాయి? ఆగో, వాన మొగులైతుంది, వాన ముసురు స్టార్ట్ అయిందనుకో, కట్టెలన్నీ ఆగమాగం జగన్నాథం అవుతాయి. ఎప్పుడు చెప్పిపోయినా నీకు, నిన్న నుంచి తలుగుతున్నా. ఇక మచ్చ మీద అన్నమాట. ఇంకొకటి చెప్పాలి, ఎట్లా చెప్పాలి నీకు? మర్యాదగా చెప్తే నడుస్తలేనట్టుంది, ఇంకెట్లా చెప్పాలనా? కనిపిస్తలేవా కండ్లకి కట్టెలు? ఎప్పుడు నడుపుతారు ఇంకా మా అల్లుడు?
అయ్యో అత్తమ్మ, ఇప్పుడే నరుకుదామని బయటికి వెళ్ళా నువ్వు వచ్చినావు. జరుగు జరుగు నరుకుతా. అయినా గొడ్డలు లేదు అత్తమ్మ. గొడ్డల్ని అటు ఇటు దోలాడి దోలాడి చచ్చిన ఎటు కనిపిస్తలేదు. మామని అడుగుతున్నా, ఇక నువ్వు వచ్చినావు. గొడ్డలు లేపు అత్తమ్మ, నరుకుతా. ఇప్పుడు అనిగినట్టయింది అల్లుడికి. అద్దం చూసి గజ గజ వణుకుతాడు, పిల్లి అయిపోతాడు. ఏది గిది కాదా అయ్యా గొడ్డలి? కళ్ళల్లో ఏమైనా పెట్టుకున్నావా? ఆగు, గొడ్డలి మీరు గీసోడి శాతం చేస్తారనే గీడనే కట్టెల కాడనే పెట్టిపోయినాయి. యావ మీరు చూడలేదు చెయ్యలేదు, ఇల్లు తలగబెడతారు. హారే, ఈడబెట్టినావు అత్తమ్మ. చూసుకోలే. సరే అత్తమ్మ జరుగు. ఒక 10 నిమిషాల పని. దబా దబా నరికి పడది. ఇంకా జరగత్తమ్మ, నువ్వైతే లోపలికో. ఏంది నా చెవులను పువ్వు పెడుతున్నావా? 10 నిమిషాలు అయిపోతాయి ఈ కట్టెలు. గంట 2 గంటలకు ఎక్కువైతాయి. ఇక 3 గంటలు తీసుకుంటాయి. 3 గంటలు అయినా సరిగా నీట్గా నరకాలి. అల్లుడు ఏం చెప్తున్నా మాట రావద్దు. వంటలు చేస్తానని బయటకైనా పిలిపిస్తున్నా. ఇక దబా దబా పెట్టి దబా దబా వంటలు కావాలి. ఇక కట్టెలు నరికింది ఎవరని పేరు పెట్టిరనుకో, ఇక మంచిగా ఉంటది, కథ వేరే ఉంటది. ఏం చెప్తున్నా? సరే అత్తమ్మ, నీట్గా నరుకుతత్తమ్మ, నాకొచ్చు. అమ్మో, పట్నంలో ఉట్టి పట్నంలో పెరిగి కట్టెలు నరకనీకొచ్చా? అవ్వ, మంచిగానైతే నరకపోవాలి. దాని చేతులు ఉన్నాయి. అల్లుడిని దంచి దంచి చింతపంతకు నూరి పెడుతుంది. ఏమో మళ్ళా నాకు వచ్చు గిచ్చు అంటున్నావు. పని అయితే ఖరాబ్ కావాలి. అప్పుడు నీ పని చూస్తా. సరే అత్తమ్మ. చెప్పయ్యా, నీకు ఇంకా బొట్టు పెట్టి చెప్పాలనా? ఈడ నిలబడ్డు పాప, ఇంకా మస్తు పనులున్నాయి. ఆ సరుకు సామాన్లు ఏమేమో ఉంటాయో రాసిస్తాడు కొడుకు. పోయితే పో. చల్ నీ అవ్వ, సరుకు సామాను తీస్తాను. నేను ఆడిదా నానే. చల్, నేను దేను. పో, నువ్వు నీ కొడుకు బండి వేసుకొని పోయి తీసుకొని రాపోరి. ఏమైనా చిన్నపిల్లగా లేక నాకు పని చెప్తావేందే? నేమైనా పని మనిషినా ఇంటికి? మీరెందుకైతారయ్యో, ఈ ఇంటికి పెద్ద పని మనిషిని నేనే. నన్నే పెద్ద పని మనిషిని చేసిర్రు. ఇంకా అజ్జరిసేపు అయితే ఇక నాకే చెప్తారు. గా పని కూడా చెయ్యాలి, తప్పుతాది. అరే చెప్పుతుంటే ఇంకా మచ్చ మీనవయ్యా, నడువు లోపలికి. సామాన్ ఏందో రాసిస్తాం, తప్పున పోయి తీసుకొని రాక ఏంది గట్ల నుసులుతావు? నేను దేనని చెప్పింది ఒక్కసారి చెప్పినా నీకు అర్థం కాదా? నేను దేను. పో, నీ కొడుకు నువ్వు పోయి తీసుకొని రాపోరి. బరువు అవుతుందా ఇట్లా మీకు? నీ బతుకుల చెప్పు. ఎన్నడయ్యా చెప్పిన పని విన్నది? ఏ పని చెప్పినా నాకు రాదు, నేను చెయ్య, నాకు శాత కదా అంటావు. పచ్చి బాలంత లెక్కనే చేస్తావు. ఇగో పెంటవ్వా, ఊకుంటా ఉంటే ఎక్కువ తక్కువ నకరాలు దింగుతున్నావు. ఇక కొడుకు లగ్గమయ్యేదాకా నాకు ఉన్నదే గోసున్నట్టు నీతోని. ఏటన్నా వయసొస్తా? ఏంది ఏటన్నా వయసొస్తావా? అంటే నా ఒక్కదాని కొడుకేనా, నీ కొడుకు కాదా? ఇక అన్ని బాధలు నేనే భరించాలా, నేనే చేయాలా? నీకు చింత లేకుండా మాట్లాడతావు. ఏం మంచివో ఏం కథను. అసంటోడు పిల్లల్ని ఎందుకు అనాలి, పెద్దెందుకు చేయాలి? ఇగో అల్లుడి ముందు గిసొంటి మాటలు మాట్లాడకు. అల్లుడు గాడనే ఉండు. అత్త గిసొంటి మాటలు మాట్లాడితే ఏమైనా ఇజ్జత్ ఉంటాది? ఓ బాగున్నది. అత్త దగ్గర అల్లుని ఇజ్జత్ ఎప్పుడో పోయింది, ఇంకా ఉన్నది. ఇక బాగున్నది, మూసుకొన్నాడు. నేను రాసిస్తా, చిట్టి తీసుకొని పోయితే పో. చెల్లి అవ్వ, ఒక్కటే మొత్తుకుంటూ కంప మొత్తుకున్నట్టు కంప తలిగినట్టు తలుగుతానాయంట. సరే నడుగు, తీసుకొస్తా. తీసుకురాకుంటే నన్ను బతకనియనట్టున్నావు. తీసుకొచ్చాడ పడితే ఏం పని ఉండదు నాకు. నిమ్మలంగా ఉండొచ్చు పా. అదొకటే పని అనుకుంటున్నావా? ఇంకా మస్తు పనులున్నాయి. అవన్నీ నా ఒకదాని పని అనుకుంటే ఎట్లా? అందరు కలిసి చెయ్యాలి. అయ్యా రాజు, దబదబ నరికి నీట్గా నరకాడ పెట్టిరా. మామ వచ్చినాక ఇద్దరు జమాంచుకోనాడు నీట్గా పెట్టి కవర్ కప్పుదురు. మళ్ళా వాన ముసురు పడ్డదనుకో, ఇక ఆగమాగం అయిపోతాయి. ఇంట్లో లెస్స పనులున్నాయి. ఇవి అయిపోయినాక రాయి, ఆవికి ఇట్లా చేద్దాం అందరం కలిసి. సరే అత్తమ్మ. ఈ అవ్వ, ఇవాళ అల్లుడిని దంచి దంచి పెడతట్టు పాపం. కట్టెలు నరుకుతందుకే నామూష అవుతుండు పోరగాడు. 10 సార్లు ఆలోచిస్తుండు. ఇంట్లో పనికి ఇట్లా చేయాలంటే ఇక అవుట్ అయితట్టే ఉండు. ఈ అవ్వ, ఏం బతుకైపాయరా. కట్టెలకు వమ్మన్నది మా అత్త, కలవానే వమ్మన్నది యాడికే సందమామ ఓయమ్మ, ఇజ్జతంతా వాయేరా. అవ్వ, ఎట్లా చేయాలి ఏం కథ? ఈ కట్టెలు నరకుడేమో నాకు రాకపాయే. నీట్గా నరకాలి, మంచి వరుస పొంటి జమాంచి పెట్టాలి అని పోయింది మా అత్త. ఇప్పుడు ఏం చేయాలి? రాదని చెప్తేనేమో గీ పని ఇట్లా రాదా అని నానా బూతులు తిడుతుంది, నానా మాటలు పడాలి ఆమె సీత. ఈ అవ్వ, వచ్చు అన్నగాని ఎట్లా కొట్టాలి ఏం కదా? ఎవడన్నా వచ్చి సాయం చేస్తే బాగుండు కదా. మా అత్త లోపలికే పోయింది. దబదబ ఎవరన్నా రారా నాయనా, దేవుడా ఎవరన్నా పంపయ్యో. అదేంది, ఈ పిల్లగాడు కాబోయే పెళ్లి కొడుక? కాదు కాదు, అలా బావ లెక్క అనిపిస్తున్నాడు. పెంటవ్వ అల్లుం లెక్క కనిపిస్తున్నాడు. ఆ పోరగాడేనా? ఓరు పిల్లగా, నీ అవ్వ ఏమో పేరుండే. రాజు, ఏంటి తాత, ఏమైంది? ఏం చేస్తున్నారో పిల్లగా? నేను పుసుకున్నా మీ బొమ్మాడిది అనుకున్నా. నువ్వా? కాదురా, ఏమైనా ఆడదాని లెక్క మొత్తం మీ ఇంట్లో అమ్మగారింట్లో చేసినట్టే చేస్తావేంద్రా అత్తగారింటి కాడ పనులు? ఏ అవ్వ, ఎవడ్రా నీకు చెప్పింది ఇక కట్టెలు గిట్ల నరకమని చెప్పినారా నీకు? ఏమైనా ఇజ్జతున్నాదిరా అత్తగారు ఊర్లో నీకు? దేవుడా ఎవరన్నా పంపి అయ్యా నాకు సాయానికంటే ఈ ముసలోని పంపించండి. ఈ ముడిగోనికి కట్టెలు నరకొస్తుంది. ఏం చేయాలి? పెద్ద మనిషి జరిస్తుంటారా? ఏమంటున్నావు వినిపిస్తలేదు. ఆడిదాని లెక్క అత్తగారింటి కాడ బాగానే పని చేస్తున్నావు. పని మనిషి వారా ఆడిదాని వారా అంటున్నా. వినిపించలేదారా నీకు?
ఏం చేయాలి పెద్ద మనిషి, చెప్పుకుంటే సిగ్గు పోతట్టుంది, చేయకుంటే ఇజ్జత్ పోతట్టుంది. యావా ఏం చేయాలి చెప్పు. మా అత్త చేసేదాకా ఊకోనట్టుంది, నన్ను చంపించి పెడుతుంది, చేయకుంటే నన్ను బతకనియ్యరే. చెల్ని అవ్వ నేను చెయ్యను, నేను అత్తగారింటిగా నేను ఎందుకు పని చేస్తానేమో, నా పని మనిషి అని కొడుకు లేడా అని చెప్పాలి. ఎదురు సమాధానం ఇవ్వాలి దానికి. ఆ దాని కొడుకు లేడా, దాని మొగడు లేడా? నీకే ఏ పనైనా చిన్నోళ్ళు లెక్క పెద్దోళ్ళు లెక్క అన్ని పనులు నీకే చెప్తుంది. ఏమనుకుంటుంది రాదు నీ గురించి. మొత్తం ఇజ్జత్ లేకుండా అయిపోయినావు కదా రో పొరగా. ఏం చేయాలి తాత, నా బాధ చెప్పుకుంటే శాట భారతం ఉంది. నువ్వు బాగానే అర్థం చేసుకుంటావు కానీ మా ఇంట్లో నన్ను అర్థం చేసుకోరు. ఇక ఆఖరికి నా పెళ్ళంగి ఇట్లా చేయరాదు, పుణ్యానికి తింటలేవా తిండి, నేను నువ్వు ఇద్దరం తింటున్నామాయే, మరి గామట్కు చేయమా అని అంటది. ఏం చేయాలి తాత? అమ్మో నీ పెళ్ళంగి ఇట్లా గట్లనే అంటదా? భలే తెలివి కల్లాడితే అయ్యో. కాదు ఆ పొల్లు ఇంకా జీన్స్ పాయింట్లు వేసుకొని తిరుగుతట్టుంది కదా అమ్మగారింట్లా, మరి నువ్వేమనవారా పిల్లగా? నేనేమనేటట్టుంది పెద్ద మనిషి, ఏమనంటే అమ్మో అయ్యో అని కుయ్యో కుయ్యో మొత్తుకొని వాళ్ళతోని చెప్పి పంచాది పెట్టిస్తుంది. ఇక వాళ్ళతో నేనెందుకు మాటలు పడాలని నోరు మూసుకొని ఉంటా పెద్ద మనిషి. అదే నా ఇంటికాడ అనుకో, నాకు నచ్చినట్టు ఉండాలి. అదే అమ్మగారి ఇంట్లో కాబట్టి దానికి నచ్చినట్టు ఉంటుంది అయ్యా. ఏమో నాయన, ఇరిట మొద్దు ఇల్లరిక ముంచుకుంటే ఇజ్జత్ పోతుందని నేను మోదాలే మీ అమ్మతో నన్ను నా పెళ్ళప్పుడే. అంటే ఏం చేయాలయ్యా? అగా లత్తుండమంటుందంట, నా కొడుకు ఈడనే ఉంటా అని పంచాయత్ చేస్తుండు. ఇక నాకంటే ఇద్దరు కొడుకులు ఉన్నారు, ఇక వీళ్ళకు ఒకటే కదా అని పెళ్ళి అయ్యేసరికి ఇంకేళ్ళు పడుతుందో ఎన్నేళ్ళు పడుతుందో, ఉండంత ఈ ఉంచుతా ఈడని అని బాధపడుకుంటే చెప్పింది. అగ చూసినవా, మీ అమ్మకు అప్పుడే చెప్పిన ఈ బాధ పడతావని. ఇప్పుడు చూడు ఎట్లయిందో కథ. ఏం చేయాలి పెద్ద మనిషి, ఎటు చెప్పుకోలేకుంటున్నది నా బాధ. ఏటేంద్రా చెప్పేది? ఈడున్నా సరే పొద్దున్న లేచి కష్టానికి పోవాలి, మళ్ళీ చీకట్లకు రావాలి, వచ్చి ఇంత తిరిగి నిమ్మలంగా పడుకోవాలి. నీకు ఓవర్రా పని చెప్పేది? గట్లు ఉండాలి మొగోడు అయినప్పుడు. ఇంటల్లుడు అంటే ఇంత మర్యాదగా ఉండాలి. గజ్జు నొంకించుకోవాలి అత్తను మామను బొమ్మడిదిని పెళ్ళాన్ని. నీకేమైనా ఉన్నదిరా? నువ్వే అలా గజ గజ వంకుతట్టున్నావు, నీ అత్తకైతే ఇంక ఉచ్చబోసుకుంటట్టున్నావు కాదు. ఏ గట్లేం పోసుకుంటా పెద్ద మనిషి, చేయవా. మా అత్తకేం భయపడ, నేను ఎవరికి భయపడా, నాకే అందరు భయపడతారు. అబ్బో బాగా చెప్తున్నావు తీ, నాకు అన్ని ఎరకనే రో. నాకు ఒక్కనికి ఎందుకు, ఊరందరికి ఎరకలే నీ సంగతి, నీ అత్త సంగతి. హీ, అంతేనా? ఏదో తెలియదని చెప్తున్నా. చెల్ ఏం నరుకుతావు నువ్వు? పట్నంలో పుట్టి పట్నంలో పెరిగినావు, గిసొంటి పనులు నీకేడొచ్చురా? కట్టెలు నరకమని చెప్పిన అది అవ్వ పొల్లకిన వారయ్యా. ఉన్న పని మనిషిని పెట్టుకోక, లేకపోతే దాని మొగనుకో దాని కొడుకో చెప్పక నీకెందుకు చెప్పిందిరా? లేలే నడు లోపల నడు, నాకు గుట్టొస్తలేదు అత్తమ్మా, నాకు రాదు గసొంటి పనులు, ఎవరినైనా పెట్టుకోరు పని మనిషిని అని చెప్పు పో. అమ్మో ఏమంటారు తాత, ఇప్పుడు నాకు రాదంటే ఇక పెద్ద విశ్వరూపమే చూపిస్తుంది, అమ్మోడు తల్లి అవుతుంది మా అత్త. అయితే గాని రాదన్న పని ఎట్లా చేస్తావురా నాకు అర్థం కాదు. మరి కొట్టు, ఎట్లా నరుకుతావు నరుకు. కరెక్ట్ చక్కగా రాకపోవాలి, దాంతో మళ్ళా మాటలే మళ్ళా శీతలే, చెయ్యి చెయ్యి అని చేపిస్తూనే ఉంటది. ఎందుకు వచ్చిన బాధ? నాకు రాదని పక్క జరిగితే అయిపోతుంది కదా. ఓయమ్మో నన్ను కొట్టనే చంపనే నన్ను తిట్టనే ఓ రాకురా రాకురా, అమ్మో నన్ను చంపుతుండే. దావే సిగ్గి తప్పిందా, ఎటు పోతావు, ఎటు పోతావో ఎవడొచ్చి మాట్లాడతాడో చూస్తా, దా లోపలికి. ఆగో అటు ఏమో లొల్లి పంచాయతీ అవుతుంది తాత, అవతల ఆడకట్టులా. నడు నడు పోయి మాట్లాడదాం పా, నడు నడు. ఓరు పిల్లగా, పంచాయతీ పక్కకు పెట్టు, ఏమైనా పంచాలు తీరుతానికి నెంబర్ 1 ఉంటావు గాని ఈ కట్టెలు నరకకు ఈడనే పెట్టినవనుకో, వాన ముసురు వచ్చిందనుకో మీ అత్తతో నున్నదే. ఏం కాదా తాత, అంత సంగతి తర్వాత చూసుకుంటా, పంచాయతీ తెలిపాలి ఫస్ట్. ఏమో నాయన, మీ అత్త చేతిలా దమిడి దిమిడే. అదేంది ఏ సప్పుడు లేదు, ఇదేమో పంచాయతీ అవుతుంది బయట, నడు నడు అని ఆతరిచ్చింది. ఎవరయ్యా కయ్య కయ్య మొత్తుకున్నట్టు అనిపిస్తుంది. సుజాతోళ్ళ ఇంటికన్నా ఏంది? ఏమన్నా సవన్పా, వాళ్ళు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు, తిట్టుకుంటూనే ఉంటారు, మళ్ళా గంటకు ఒకటి అయితేనే ఉంటారు. మనమే ఎడ్డుల మాడ. నడు లోపలికి వా, నేను ఎవరో అనుకుంటి వీళ్ళదా అయ్యా సుఖమైన వాళ్ళది. ఏ పాపం నడివే చూద్దాంపా, పాపం పుర్లను తాగొచ్చి దిమ్మడి దిమ్మడి గుద్దుతాడంట, జర కాపాడదాం పావే. నువ్వనవో నేను రాకున్నా సరే. నేను ఇడబోతా, నేను దాంతో మాట్లాడతలేను. దానికి నాకు మాటలు లేక మస్తు రోజులు అవుతుంది. అయినా దాన్ని కొట్టవలసిందే. అది చాలా కథలు పడుతున్నది ఈ మధ్య, దాని గురించి నీకు ఎరకలేదు. కొట్టని, బాగా తండ్రులు తింటే చక్కగా అవుతుంది బిడ్డ. అరే పాపమే గట్లెందుకు అంటున్నవే, అప్పుడు దోస్తాన బాగా చేస్తే మళ్ళేమైంది నడమంత్రాన్ని నీకు ఏమైతుందేమో, ముళ్ళు కొడతట్టుంది. ప్రతి ఒక్కరితో మంచిగా మాట్లాడతావా, మళ్ళీ నడి మీట పంచాయతీ పెట్టుకుంటూ మాట్లాడవు. ఏందో అమ్మ నీ కథ, నాకు ఏం అర్థం కాదు. అదేంటి అల్లుడిని కట్టెలు నరకమని గొడ్డలిస్తే, ఇదేంటి పిల్లగాడు ఒక్క కట్టె గిట్ల నరకలేదు, ఎటు పోవచ్చు? ఇంకెక్కడ పోతాడే, ఆ పంచాయతీ అప్పుడు ఇనిపియంగానే అటు పోయినట్టుండు. అగో ఆ ముసలోడు రామయ్య గిట్ల వచ్చినట్టుండు, రామయ్య అల్లుడు ఇద్దరు కలిసి పోయినట్టుర్రే. పోయిందా? ఈ పోరగానికైతే ఇంత సిగ్గు లేదు, శరం లేదు, ఇంత భయం భక్తి లేదు.
అత్త చెప్పినాక ఇట్లా అత్త మాట కేర్ చేయకుండా పంచాయతీ కాడ కురికిందంటే ఏడు పని ఆడిని పెట్టి ఎంత దమ్ము ధైర్యం ఉండాలి పిల్లగానికి. ఇంట్లో పని శాత కాదు కానీ బయట పంచాదులు అవ్వో ఇవ్వో పెద్ద మనుషులే కడుసుకురామంటే నెంబర్ వన్ ఉంటాడు ఆ వీటిలలో జరుండు. ఈడిదాకనైతే రాని అల్లుని పని మెత్తగా చేస్తే ఏమనుకుంటుండో, ఎన్ని మాటలు తిప్పినా సిగ్గురాదు ఆయనకు. అరే ఎందుకే పాపం, అల్లునికి జర విలువిచ్చినట్టు మాట్లాడరాదే, మొత్తం ఇజ్జత్ లేనట్టే మాట్లాడతావు. ఏమిటికా ఏ ఇజ్జతు, మరి నేను ఒక్కదాన్ని ఎంతమంది నన్ను చాదాలి? పొలగానికి కొంచెమన్నా సిగ్గున్నదా? ఉత్త పుణ్యానికి అత్తగారు పెట్టింది ఎట్లా తినాలి, అత్తగారు సొమ్ము తింటందుకు నాకు ఎట్లా జీర్ణమవుతుందని ఉండాలి. ఏ అవ్వ, ఏం పని పడి శాతగాడోడు, బయట తిరగమంటే పంచాలు తీర్పమంటే ముందుగా తింటాడు. జరుండు, నేను తోలుకొని వస్తాను, సీరియస్ గా ఆకే అమ్మ, ఒక్క మాట ఇట్లా నాకు అల్లుండి పాపం ఫీల్ అవుతాడు. ఏంది ఫీల్ అవుతాడా? అంత సీన్ లేదు. ఎన్ని మాటలు అంటున్నావు చూడు, ఇప్పుడు ముఖం కిందికి వేసుకోవాలి కొడుకు. అరే ఏందని రుబాబు, కన్న కొడుకు నన్ను పడతాడు, అల్లుండేంది నువ్వు గన్ని మాటలు అంటావు? పాపం పిల్లగాడు ఎటుగాక పడతాడని ఉన్నలేని మాటలన్నీ ఇసిరి పడేస్తావు పోరగాని మీద. ఈ అవ్వ, ఏ నువ్వు నోరు మూసుకొని ఉండు. నీ బిడ్డకు శాత కాదు, నీకు శాత కాదు. ఇక నా కొడుకు అంటవా బయట పని అసలే రావానికి. అవ్వ, ఏదో పాపం పోయి నన్ను అల్లునికి చెప్పుకుంటా నేను అయ్యో అయ్యో అనుకుంటా కాలేలు మొక్క చేపించుకుంటున్నా. మీకు ఎందుకు, ఏం నొస్తుంది? నోరు మూసుకొని ఉండొచ్చు కదా. అవ్వ, నా మీదకే సీరియస్ అవుతావేంది? ఏం మనిషి నువ్వు? ఇగో లొల్లి పంచాలు పక్కన పెట్టు, పోరగాన్ని చీపుగా తీసి పడేయకే. రేపు రేపు ఒక కొత్త చుట్టరికం వస్తుంది, వాళ్ళ ముందు ఇట్లా సడన్ గా ఒక మాట అంటే ఈ అవ్వ, అత్త కల్లునికి ఏమైనా ఉన్నది, ఇజ్జత్ లేనట్టే మాట్లాడుతుంది అత్త, ఏమైనా మర్యాద ఉన్నదా అల్లునికి అని గలీజ్ అనుకుంటారు. ఊకోరాది, ఇప్పటి నుంచి కంట్రోల్ చేసుకుంటే అప్పుడు కంట్రోల్ అవుతుంది. ఓ బాగా చెప్పినవుతి, పోయి తీసుకొని రాపో. ఈ కట్టెలు ఎట్లా వాళ్ళ కొట్టాడో చూస్తాగో. మొగులు అవుతుంది, ఉరుముతుంది. ముసురైతే వాడాలి కట్టెల మీద. నీ పని, నీ అల్లుని పని మెత్తగా చేస్తా. ఆగో వస్తుండు, రాయ్యా అల్లుడా, నీ అత్త బొట్టు పెట్టి మంచిగా సీటు పెడుతుంది నోట్ల, దా దా. ముందే చెప్పిన మీ అత్తమ్మ సీరియస్ అవుతుంది అయ్యా, చెప్పిన పని టైంకి చేస్తేనే మంచిది, అది విశ్వరూపం చూపిస్తుంది అని చెప్పిన. నా మాట కేర్ చేయకుండా పోరగాడు చేస్తామామా అన్నాడు. అత్త ముందు గజగజ ఉంకిండు, అత్త లోపల పడంగానే ఎటో మాయమైండు. అవ ఇప్పుడు ఉన్నది పల్లునికి అత్త చేట్ల. అమ్మా, ఏమైందమ్మా? అమ్మా, నాకు అర్జెంటుగా 1000 రూపాయలు ఇయ్యే. గామె గొలుసు అమ్ముతుందంట, 1 గ్రామ్ గోల్డ్ ఒక గొలుసు కొనుక్కొచ్చుకుంటా. ఇప్పుడు గొలుసు ఎందుకు బిడ్డ? ఏం తాగుతున్నది? ఏం తాగట్లేదే. రేపు తమ్మిని చూడడానికి వాళ్ళ అత్తగారు వస్తున్నారు కదా, ఇంకా వాళ్ళందరి ముందు నీట్గా కనిపించాలి, చీర కట్టుకుంటానే అందుకే. ఆహా, అదొకటి తక్కువ నాది. ఇన్ని రోజులేమో ప్యాంటు షర్ట్ల మీద తిరిగి, ఇక చుట్టాలు వచ్చేటప్పుడు చీర కట్టుకొని పద్ధతిగా అమ్మాయి లెక్క తిరుగుతావు. బాగున్నది. నా దగ్గర లేవు లేవు. పుణ్యానికి వచ్చినప్పుడల్లా పైసలు అడిగితే షేర్ జాబ్ తెయ్యనిగా నేను ఏమన్నా బ్యాంకు మేనేజర్ అనుకుంటున్నావా? ఏం కథ? క్యాషియర్ అనుకుంటున్నావా? ఎప్పుడు చూడు అమ్మ అది కావాలి, ఇది కొనుక్కుంటా, అది కొనుక్కుంటా అని షేర్ జాబ్తూనే ఉంటావు, ఇస్తూనే ఉంటా. ఎందుకు ఇవ్వాలి మీకు అయినా? నీ మొగడేమో ఏం పని చేయడు, అగో ఏడు పని అన్నే పెట్టి ఏటో పోయిడు పంచాయతీ తెలిపనిక. ఎందుకు ఇవ్వాలి బిడ్డ నీకు? అయ్యో రామా, నిన్ను పైసలు అడగక ఎన్ని రోజులు అవుతుందమ్మా. అడగక ఇప్పుడే అడిగిన. ఇప్పుడు చూడు ఎట్లా మాట్లాడుతున్నావు. నేను మోదాలే అడగొద్దు అడగొద్దు అనుకున్నా గానీ, ఇక గొలుసులు బాగున్నాయి, జర తక్కువ రేటుకి ఇస్తుందని అడిగిన. మా దగ్గర పైసలు లేవు కాబట్టి మిమ్మల్ని అడిగిన. మా దగ్గర ఉంటే మిమ్మల్ని ఎందుకు అడుగుతుట్టి, మీ జోలికి ఎందుకు వస్తుట్టి? అవ్వ, ఎప్పుడు చూసి చీప్ తీసి పడేస్తారు. మీ దగ్గర ఎప్పుడుంటాయమ్మా? ఏం కష్టానికి పోతుండు? నువ్వు పోతున్నావా, నీ మొగుడు పోతుండా మీ దగ్గర ఉంటందుకు? ఎప్పుడు చూడు అమ్మగారికి షేర్ చాపుతావు. ఎప్పుడన్నా మీ సొంత పైసలు పెట్టేమన్నా కొనొచ్చునా మీ మొగాలకు? అంటే కష్టానికి పోతలేమో, మా దగ్గర పైసలు ఉంటలేమంటున్నావు కదా. మన నా మొగన్ని ఈ పని చేపించి ఇక కూలి పైసలు ఇద్దాం అనుకున్నావా? చెప్పు, ఎట్లా చేపిస్తున్నా నా మొగంతో పని మనిషి అనుకుంటున్నావా? ఓయమ్మో, నేను నీ జోలికి రాలేదు బిడ్డ, నీ ఆడతకు రాలేదు. నోరు మూసుకొని ఉండు. నేను అల్లునికి పని చెప్పినా అల్లంతోనే మాట్లాడతా. నా దగ్గర 1000 రూపాయలు లేవు, కావాలంటే మీ అయ్యని అడుకోపో, ఇస్తాడేమో. మా అయ్య దగ్గరనే పైసలుంటే మా అయ్య దగ్గర అడుకుంటుంటే నీదే ఆకెత్తుకొస్తుంటే. మొత్తం పెత్తనం అంతా నీదే నడిచే ఇంట్లో. అందరు తెచ్చిన పైసలు నీ చేతులనే పెట్టే. ఇంకా మా అయ్య దగ్గర ఉంటాయి అడుగుతందుకు. నువ్వు పెద్ద ఊర్వజాలం దానివే. పెళ్లి కాకముందుకు నా బిడ్డే నా బంగారు తల్లి అని ఎంతో ముద్దుగా సాధిన. పెళ్ళైనాక మస్తు అమ్మో చాలా మారినావు. అయ్య దిక్కే మారినావు, మొగం దిక్కే మాట్లాడుతున్నావు. సరే చూస్తా బిడ్డ, ఎప్పుడన్నా అవసరం రాదా అమ్మతోని? ఎందుకు వస్తుంది? మీతో అవసరం రాకుండానే బతుకుతా. ఏమనుకుంటుర్రు? జరుండు కోడలు వస్తున్న మురిపాన, కొత్త కోడలు మురిపాన పడ్డావు. అన్ని కోడలే అనుకుంటున్నావు. జరుండు కోడలు కొల్లి మీద దంతే, అప్పుడు పెక్కునదంతే ఏడబడతావు. అమ్మా అయ్యా బిడ్డే అల్లుడు అనుకుంటే అప్పుడు వస్తావు. నేనా నీ దగ్గరకా? అమ్మ అయ్యా అల్లుడు బిడ్డ అని కూడా కాలు మొక్క కుట్టొస్తాను. అంత సీన్ లేదు. మంచిగా చూసుకున్నా సచ్చినా బతికినా నా కొడుకు దగ్గరనే బతుకుతా. నా కోడలు నా కొడుకు నన్ను మంచిగా చూసుకుంటారు. సరే అమ్మా. ముంగట ముడిచినోడంట పండుగ తిరగడంట. ఇట్లే ఉంటది కథ. చూద్దాం. ముందుంది ముసళ్ళ పండుగ. రాయ్యా రంగయ్య, మీ అత్త చేతులని పని అవుతుంది.
ఇగో ఎట్లుందిలో అయితే మన వీడియో మనల్ని నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ చేయరి దోస్తులు. చాలా ఇంట్రెస్టింగ్ గా సిరీస్ అనేది కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి ఎంతో కష్టం అవుతుంది దోస్తులు. ఒక్క వీడియో చేయాలంటే 3 నుంచి 4 గంటలు పడుతుంది. అంత కష్టపడుతున్నాం చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకోం కాబట్టి ప్రతి ఒక్కరు మన వీడియోస్ ని సపోర్ట్ చేయరి. మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మన వీడియోస్ టైం పాస్ అనిపిస్తే వాళ్ళకు వీడియో షేర్ చేయి దోస్తులు. అట్లనే కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి దోస్తులు. చాలా కష్టపడుతున్నాం కాబట్టి ఇక కష్టానికి ఫలితం మీరు ఇచ్చే చిన్న లైక్ మమ్మల్ని ఎంతో ఆనందపరుస్తుంది కాబట్టి వీడియోని లైక్ చేసి హై పాయింట్స్ కూడా ఇవ్వండి. సరే దోస్తు, ఉంటాం మళ్ళా మరొక మంచి కంటిన్యూషన్ వీడియోతో. రేపటి వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వీటీ భాష. బై బై, అందరికి మళ్ళీ కలుద్దాం.